కేసీఆర్ ను కాళేశ్వరం స్కామ్ వైపు వెంటాడుతుండగానే తాజాగా విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ పై తెలంగాణ సర్కార్ సీబీఐ ఎంక్వైరీ కోరుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాళేశ్వరం స్కామ్ పై సీబీఐ విచారణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది రేవంత్ సర్కార్. అయితే కేంద్రం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు తాజాగా మరో స్కామ్ పై సీబీఐ ఎంక్వైరీని కోరింది. అదే 6,000 కోట్ల విద్యుత్ కొనుగోళ్ల స్కామ్. 10 ఏళ్లు టీఎస్ ఈఆర్సీ ఆమోదం లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొని స్కామ్ కు తెరలేపారు కేసీఆర్. 2017 నుంచి 2022 మధ్య కాలంలో యూనిట్ కు ₹5.64 ఖర్చు చేసి విద్యుత్ కొన్నారు. యూనిట్ కు అంగీకరించిన ₹3.90 ధర కంటే ఎక్కువ చెల్లించారు. ఇందుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి తీసుకోలేదు. తద్వారా 6,000 కోట్లు అదనంగా చెల్లించారు. 2023లో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 మార్చి 14వ తేదీన కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం రిటైర్డ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని కమిషన్ పై కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ మదన్ బి లోకూర్ ను కమిషన్ గా నియమించారు. 2024 అక్టోబర్లో కమిషన్ మొత్తం 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ స్కామ్ లో కేసీఆర్ దే పూర్తి బాధ్యతని తేలింది కూడా. దీనిపై తాజాగా సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీకి ఇంకా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు రెండో కేసు కూడా వచ్చింది. ఈ అంశాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని మరింత క్లారిటీ వస్తుంది. మొత్తం మీద ఒక్క నిర్ణయంతో అటు బీఆర్ఎస్ ను ఇటు బీజేపీని ఇరుకున పెట్టింది సీఎం రేవంత్ సర్కార్.